హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామంలో ఉన్నామండి. ఈరోజు మనం ఈ అనంతవరం గ్రామంలో చాలా ముఖ్యమైనటువంటి వివరాలని మనం చూడబోతున్నాం. మీకు ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను మన థంబ్నెయిల్ చూస్తే. ఈ అనంతవరం గ్రామం యొక్క పూర్తి జనాభా వచ్చేసి 3,000 మంది. ఈ 3,000 మందికి గాను ఈ అనంతవరం గ్రామంలో ఇప్పటికీ 4 బ్యాంకులు అయితే నెలకొల్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నది ఫెడరల్ బ్యాంక్ అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వీరందరినీ నేను అడిగినప్పుడు ఏం చెప్పారంటే, ఈ బ్యాంకులన్నీ కూడా పాతవేనా లేదంటే రాజధాని అమరావతిగా అనౌన్స్ అయిన తర్వాత వచ్చినవా అని మనల్ని అడగడం జరిగింది మనం. అయితే అక్కడ ఉన్నవారు చెప్పారు, ఇవన్నీ కూడా అండి రాజధానిగా అమరావతిని, ఈ అనంతవరం, ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ అనౌన్స్మెంట్ చేసిన తరువాత ఇక ఈ బ్యాంకులన్నీ అనంతవరం గ్రామానికి రావడం జరిగింది అని మనకైతే క్లియర్గా చెప్పారు. ఇది ఏటీఎం చూడొచ్చండి, ఎన్ఆర్ఐ సర్వీస్, అలాగే గోల్డ్ లోన్. ఇవన్నీ అసలు ఎన్ఆర్ఐ సర్వీస్ అంటేనే మామూలు విషయం కాదు. అది ఈ ఫెడరల్ బ్యాంక్ అనేది అమరావతి పరిధిలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో నెలకొల్పడం జరిగింది. అంతేకాదండి, ఇంకా 3 బ్యాంకులు కూడా ఉన్నాయి. అసలు ఉన్నటువంటి 3,000 మందికి 4 బ్యాంకులు అంటే అది చిన్న విషయం కాదు. దాదాపుగా ఒక మండల స్థాయి నగరంలో ఉండే విధంగా ఈ అనంతవరం గ్రామంలో 4 బ్యాంకులు వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఏంటి అనేటువంటి వివరాలను చూసినట్లయితే, ఇక్కడేమో యూనియన్ బ్యాంకు చూసారా, ఇది యూనియన్ బ్యాంకు. ఇక్కడ క్లియర్గా మీ అందరికీ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ బ్యాంకులన్నీ ఇక్కడ నెలకొల్పారు కదా, ఈ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ బ్యాంకులన్నీ కూడా అన్నీ రెంటల్ ఆఫీసులోనే నడుస్తూ ఉన్నాయి. ఇది కూడా ఒక హౌసే, మనం చూడవచ్చు చూసారా, ఇది కూడా ఒక హౌసే. స్థానికంగా ఉండేటువంటి ఈ భవనాలలో ఈ బ్యాంకులన్నీ కూడా నెలకొల్పడం జరిగింది. అంతేకాకుండా మనం ఫస్ట్లో చూసిన విధంగా చైతన్య గోదావరి బ్యాంకు, అలాగే యూకో బ్యాంకు, ఇవి కూడా నెలకొల్పారు. అవి కూడా మనం చూద్దాము. అయితే ఈ అనంతవరం గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు, రోడ్లు వేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఏమో సైడ్ కాలువల్ని నిర్మాణం చేశారు, డ్రైనేజీ కాలువల్ని, తర్వాత రోడ్లు వేసే పని అయితే చేస్తూ ఉన్నారు. చూసుకున్నట్లయితే మనం ఈ అనంతవరం గ్రామంలో ఈ బ్యాంకుల గురించి, ఈ అనంతవరం గ్రామం డెవలప్మెంట్ గురించి మనం అయితే ఈ వీడియోలో చెప్తూ ఉన్నామండి. ప్రధానంగా మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే, అసలు ఇంత చిన్న ఊరికి 3,000 మంది ఉండేటువంటి ఇంత చిన్న ఊరికి 4 బ్యాంకులు ఏ విధంగా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని అంటే, ఈ ప్రాంతానికి రాజధాని అమరావతి రావడమే. ఇది కూడా ఒక డెవలప్మెంట్లో భాగంగానే మనం చూడాలి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకులు ఈ విధంగా ప్రతి ఊర్లో మనం చూస్తూ ఉన్నాం. 3,000 మంది ఉన్నటువంటి ప్రతి ఊర్లో ఈ విధంగా బ్యాంకులు అయితే వచ్చాయా? రాలేదు. కానీ ఈ అనంతవరం గ్రామానికి ఎందుకు వచ్చాయంటే, అది రాజధానిగా సెలెక్ట్ అవ్వడమే. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనంతవరం శాఖ, మీకు ప్రతి బోర్డులో కూడా అనంతవరం శాఖ అని మీకు వివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకొక బ్యాంకు గురించి కూడా మనం చూద్దామండి. ఈ వీడియో మొత్తం కూడా కేవలం బ్యాంకుల గురించే కాదండి, వివిధ రకాల పనుల గురించి, రాజధాని అమరావతిలో జరిగే వివిధ రకాల డెవలప్మెంట్ పనుల గురించి అయితే మనం చూడబోతున్నాం. కాకపోతే ఏంటంటే, ఈ అనంతవరం గ్రామంలో 4 బ్యాంకులు రావడం అనేది నాకు కాస్త ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే చాలా చిన్న ఊరు కాబట్టి, 3,000 మంది ఉండే ఈ గ్రామంకి 4 బ్యాంకులు రావడం అనేది చాలా పెద్ద విషయంగానే మనం అయితే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద భవనాలు చూసారా, ఇవన్నీ కూడా రెంట్కి ఇవ్వడానికి, మరీ ముఖ్యంగా అండి ఎవరైతే ఇక్కడ పనిచేయడానికి వచ్చారో కార్మికులు, వాళ్ళందరికీ, అలాగే కొన్ని ఆఫీసులకి ఇక్కడైతే ఈ భవనాలని రెంట్కు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ విధంగా కూడా రాజధానిలో ఉండేటువంటి గ్రామాల ప్రజలకి ఎంతో కొంత ఉపయోగం కలుగుతుంది అనేటువంటి భావన అయితే మనలో కలుగుతుంది. తర్వాత మనం యూకో బ్యాంక్ దగ్గరికి రావడం జరిగింది. ఇదిగోండి, ఇది కూడా మనం చూసినట్లయితే ఇది కూడా రెంటల్ హౌస్లోనే నడుపుతూ ఉన్నారు. యూకో బ్యాంక్ అనంతవరం శాఖ. మీకు ఉన్నటువంటి బ్యాంకులన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అదేవిధంగా అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా మనం చూద్దామండి కొద్దిగా. అంటే ఆ టెంపుల్ గురించి మనం ఎందుకు చూస్తున్నామంటే, రాజధాని అమరావతిగా ఇక్కడ అనౌన్స్మెంట్ అయిన తర్వాతే ఆ అనంతవరం స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా డెవలప్మెంట్ చేయడం, అది కూడా టీటీడీ వారు టేక్ ఓవర్ చేసి ఆ టెంపుల్ని డెవలప్ చేశారు. మనం అది కూడా చూద్దామండి.
చూసినట్లయితే ఈ విధంగా రాజధాని అమరావతిలో అనంతవరం గ్రామ పరిధిలో ఈ విధంగా డెవలప్మెంట్ పనులు జరిగాయి అనేటువంటి వివరాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇక తర్వాత మనం టెంపుల్ లోపలికి వెళ్ళడం లేదు, కానీ బయట నుంచి అయితే మీకు కాస్త చూపిస్తూ ఉన్నాం. డెవలప్మెంట్ పని కదా, అందుకనే ఈ టెంపుల్ని కూడా చాలా బాగా డెవలప్ చేశారు. అనంతవరం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అంటే చుట్టుపక్కల అన్ని గ్రామాలకి, ఇంచుమించు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఈ టెంపుల్ అనేది సుపరిచితమే. భక్తులు కూడా అదే విధంగా వస్తారు. ఈ విధంగా అనంతవరం గ్రామంలో డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక తర్వాత మనం ఇప్పుడైతే నిడమర్రు గ్రామం దగ్గరికి రావడం జరిగిందండి. ఈ నిడమర్రు గ్రామంలో మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు E15 రోడ్డు అండి. ఈ E15 రోడ్డుకి ప్రధానంగా అడ్డంగా ఉన్నటువంటి ఈ ఎలక్ట్రికల్ పోల్స్ని దూరంగా నిర్మాణం చేసే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ నిడమర్రు గ్రామం అంటే ఇప్పటికే గ్రామం ఉంది కాబట్టి వారందరికీ పవర్ సప్లై అయ్యాలి. మనం మామూలుగా మాట్లాడుకున్నట్లయితే ఈ భూగర్భ కేబుల్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు ప్రజెంటు ఆ ప్రజలందరికీ పవర్ సప్లై ఇవ్వాలి కనుక ఇక్కడైతే మనం క్లియర్గా చూడవచ్చు. తాత్కాలికంగా ఈ పోల్స్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి పోల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అక్కడ నుంచి తీసివేసి కొత్తగా పోల్స్ని అయితే నిర్మాణం చేసే పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే మనం ఇప్పుడు ఖచ్చితంగా నిడమర్రు గ్రామం దగ్గర ఉన్నామని చెప్పాం కదా. ఈ నిడమర్రు గ్రామంలో E15 రోడ్డు పనులు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. పనులు వేగంగా జరుగుతున్నాయి కనుకనే ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా తీసివేసే పనులు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. ఈ విధంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక తర్వాత మనం ఇంకొక వర్క్ గురించి చూద్దామండి. మనం ఇప్పుడండి కూరగల్లు గ్రామం దగ్గరికి రావడం జరిగింది. ఈ కూరగల్లు గ్రామంలో ఈ రెంటల్ బైక్ ఏదైతే రెంటల్ బైక్స్ ఇక్కడికి రావడం జరిగిందండి. ఇది చాలా ఒక వినూత్నమైన ఆలోచనగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రెంటల్ బైక్ అనేది ఏ విజయవాడలోనో, గుంటూరులోనో, హైదరాబాదులోనో ఉందంటే అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ఇవన్నీ కూడా సిటీలో పెద్ద పెద్ద విషయాలే. కానీ మనం ఏదైతే రాజధాని అమరావతి కూరగల్లు గ్రామంలో చూస్తున్నామో, మనం అసలు ఎప్పుడైనా అనుకున్నామా ఈ ప్రాంతంలో కూడా రెంటల్ బైక్ అనేది ఒకటి వస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నామా? ఎందుకు వచ్చిందంటే రాజధాని అమరావతి ఇక్కడ నెలకొల్పడం వల్లనే. ఇది ఒక చిన్న విషయం కాదండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈ రెంటల్ బైక్ ఈ షోరూమ్ అనేది ఏ విధంగా నడుస్తుంది అని మనం అడిగినప్పుడు చాలా బాగా నడుస్తుందండి అని చెప్పారు. ఎందుకంటే కూరగల్లు గ్రామానికి దగ్గరగానే SRM యూనివర్సిటీ, అదేవిధంగా అమృత యూనివర్సిటీ ఉన్నాయి. ఆ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి బైకులు తీసుకుపోతూ ఉన్నారని చెప్పారు. అంతేకాదండి, ఈ రెంటల్ బైక్ అనేది రాజధాని అమరావతిలో తుళ్ళూరు మరియు మంగళగిరి పరిధిలో ఇంకా 2 చోట్ల మొత్తం 4 బ్రాంచులుగా ఏదైతే ఈ రెంటల్ బైక్ని ఇంకా కొత్తగా ఇవైతే ఏర్పాటు చేయాలి, ఈ పాయింట్లు అయితే ఏర్పాటు చేయాలి అని వారు భావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే చూడొచ్చు, అది ఏదైనా కానీ, చిన్నదైనా కానీ, పెద్దదైనా కానీ డెవలప్మెంట్ అనేది రాజధాని అమరావతి పరిధిలో కనిపిస్తూ ఉంది కనుక మనం ఇదంతా కూడా క్రోడీకరించుకొని అభివృద్ధి అనేది ఎంతో కొంత ముందుకు జరుగుతుంది అనేటువంటి ఆలోచన అయితే మనకు కలుగుతూ ఉంది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.